నమస్కారం. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంటే యుఏఈ అనగానే మనకు గుర్తొచ్చేది ట్యాక్స్ ఫ్రీ దేశం అని కదా. అవును, చాలా కాలం అలాగే ఉండేది. కానీ ఇప్పుడక్కడ కార్పొరేట్ పన్ను అంటే సిటీని ప్రవేశపెట్టారు. దీంతో వ్యాపార వాతావరణం మారుతోంది. ఈరోజు మనం దీని గురించి వివరంగా మాట్లాడుకుందాం. మా దగ్గర కొన్ని ముఖ్యమైన పత్రాలున్నాయి, ఒక కేస్ స్టడీ, అక్కడి ఫెడరల్ ట్యాక్స్ అథారిటీ అంటే ఎఫ్టీఏ వారి యూజర్ మాన్యువల్, ఇంకా మెయిన్లాండ్ వర్సెస్ ఫ్రీ జోన్ పన్నుల విశ్లేషణ. కరెక్ట్. వీటి ఆధారంగా యుఏఈలో వ్యాపారం చేసేవాళ్లు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయాలేమిటో చూద్దాం. తప్పకుండా. ఇది యుఏఈ ఆర్థిక విధానంలో ఒక కీలకమైన మార్పు అనుకోవచ్చు. ప్రభుత్వానికి ఆదాయ వనరులు పెంచుకోవటం, అలాగే గ్లోబల్ ట్యాక్స్ స్టాండర్డ్స్కు అనుగుణంగా వెళ్లడం ఇవి ముఖ్య కారణాలు. మరి దీనివల్ల వ్యాపారాలు అంటే ముఖ్యంగా చిన్న మధ్య తరహా సంస్థలు, ఎస్ఎంఈస్ అంటాం కదా, వాళ్లకి ఎలాంటి ప్రభావం ఉంటుంది? అది మనం గమనించాలి. కొత్త వ్యవస్థకు వాళ్లు ఎలా సర్దుకుపోతున్నారో, ఏంటి సవాళ్లు, ఏంటి అవకాశాలు అనేది ముఖ్యం. సరే, ముందుగా అసలు ఈ కార్పొరేట్ పన్ను ఏంటి, ఎప్పుడు మొదలైంది? ఇది జూన్ 1, 2023 నుండి అమలులోకి వచ్చింది. సింపుల్గా చెప్పాలంటే వ్యాపారాలు సంపాదించే నికర లాభం మీద వేసే పన్ను. అంటే ప్రాఫిట్ మీద? అవును, ప్రాఫిట్ మీద. అయితే ఒక థ్రెష్హోల్డ్ ఉంది. ఏఈడి 3,75,000 వరకు లాభమొస్తే దానిపై పన్ను 0%. 0%. ఆపైన ఎంత లాభం వచ్చినా దానిపై 9% పన్నుంటుంది. 9%? ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఇది తక్కువే అనిపిస్తుంది. అవును, చాలా దేశాలతో పోలిస్తే తక్కువే. అయినా యుఏఈలో వ్యాపారం చేసేవారికి ఇది కొత్త కదా. దీని లక్ష్యమేంటంటే యుఏఈని ఒక మంచి బిజినెస్, ఇన్వెస్ట్మెంట్ హబ్గా ఉంచడం, ఇంకా పారదర్శకత పెంచడం. మరి ఈ పన్ను ఎవరెవరికి వర్తిస్తుంది? ఏమైనా మినహాయింపులున్నాయా? ఇది మంచి ప్రశ్న. దాదాపు యుఏఈలో ఉన్న అన్ని వ్యాపారాలకు వర్తిస్తుంది. అంటే ట్రేడ్ లైసెన్సున్న ప్రతి కంపెనీ, ఓకే, రియల్ ఎస్టేట్ కంపెనీలు, వీళ్లందరూ పన్ను కట్టాలి. ఫ్రీ జోన్ కంపెనీలకు షరతులు అన్నారు. సరే, మరి మినహాయింపుల సంగతేంటి? అసలు ఎవరికి వర్తించదు? కొన్నున్నాయి. ముఖ్యంగా సహజ వనరుల తవ్వకం లాంటివి చేసే కంపెనీలు, ఎందుకంటే వాళ్లకు ఎమిరేట్ లెవెల్లో వేరే పన్నులున్నాయి ఇప్పటికే. ఓకే, అంటే ఆయిల్ అండ్ గ్యాస్ లాంటివి. అలాంటివి, అవును. ఇంకా క్వాలిఫైడ్ షేర్లు అమ్మితే వచ్చే లాభాలు, డివిడెండ్స్, వీటికి మినహాయింపుంది. వ్యక్తుల జీతాలు, బ్యాంక్ డిపాజిట్లపై వడ్డీ, వ్యక్తిగత హోదాలో చేసే ఇన్వెస్ట్మెంట్లపై లాభాలు, వీటికి కూడా సిఈటి వర్తించదు. అంటే పర్సనల్ ఇన్కమ్కి కాదు? కాదు. అలాగే ప్రభుత్వ సంస్థలు, కొన్ని క్వాలిఫైడ్ పబ్లిక్ బెనిఫిట్ ఆర్గనైజేషన్స్కి కూడా మినహాయింపుంది. ఇవి ముఖ్యమైన మినహాయింపులే. ఇప్పుడు చాలామందికి ఆసక్తి కలిగించే విషయం మెయిన్లాండ్ కంపెనీలు, ఫ్రీ జోన్ కంపెనీలు, వీటికి పన్నుల పరంగా తేడాలేమిటి? ఇది చాలా కీలకం. మెయిన్లాండ్ కంపెనీల విషయానికొస్తే వాళ్లకు ఏఈడి 3,70,000 థ్రెష్హోల్డ్ దాటిన లాభంపై సింపుల్గా 9% పన్ను పడుతుంది. స్ట్రైట్ 9%? అంతే. వీళ్లు యుఏఈలో ఎక్కడైనా బిజినెస్ చేసుకోవచ్చు, బయట దేశాలతో కూడా ఎలాంటి పరిమితులు లేకుండా వ్యాపారం చేయొచ్చు. మరి ఫ్రీ జోన్ సంగతేంటి? వాళ్లకూడా ఇదే 9% వర్తిస్తుందా? ఇక్కడే అసలు విషయముంది. ఫ్రీ జోన్ కంపెనీలు క్వాలిఫైయింగ్ ఫ్రీ జోన్ పర్సన్ లేదా క్యూఎఫ్జెడ్పీగా అర్హత సాధిస్తే. క్యూఎఫ్జెడ్పీ? అవును, క్యూఎఫ్జెడ్పీ. అలా అర్హత పొందితే వాళ్లు సంపాదించే క్వాలిఫైయింగ్ ఇన్కమ్ మీద 0% పన్ను ప్రయోజనం పొందవచ్చు. 0%? అద్భుతం. కాని అర్హత అన్నారు, అంటే షరతులుంటాయా? ఖచ్చితంగా. చాలా కఠినమైన షరతులున్నాయి. లేకపోతే అందరూ ఫ్రీ జోన్కే వెళ్తారు కదా. నిజమే. ఏమిటా షరతులు? అంత కష్టమా వాటిని పాటించడం? కొన్ని వ్యాపారాలకు కొంచెం సవాలుగా ఉండొచ్చు. ముఖ్యంగా ఆ ఫ్రీ జోన్లో సబ్స్టెన్స్ ఉండాలి. అంటే అక్కడ నిజమైన కార్యకలాపాలు జరగాలి. కీలకమైన నిర్ణయాలు, పనులు అక్కడి నుంచే జరగాలి. కేవలం పేరుకే ఆఫీసుంటే సరిపోదు. అంటే రియల్ ఆపరేషన్స్ ఉండాలి. అవును. తర్వాత వాళ్లు సంపాదించే ఆదాయం క్వాలిఫైయింగ్ అయి ఉండాలి. అలాగే ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ రూల్స్ పాటించాలి. అంటే వాళ్ల గ్రూప్లోని వేరే కంపెనీలతో చేసే లావాదేవీలు మార్కెట్ రేట్ ప్రకారమే జరిగాయని నిరూపించుకోవాలి. ట్రాన్స్ఫర్ ప్రైజింగ్, ఇది కొంచెం కాంప్లెక్స్ కదా. అవును, దానికి డాక్యుమెంటేషన్ చాలా అవసరం. ఇంకా ఆడిట్ చేసిన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ తప్పనిసరిగా ఉండాలి. అన్నిటికన్నా ముఖ్యమైన షరతేంటంటే నాన్ క్వాలిఫైయింగ్ ఆదాయం, అంటే అర్హత లేని ఆదాయం. ఉదాహరణకు మెయిన్లాండ్ కస్టమర్ల నుంచి వచ్చేది. అది మొత్తం ఆదాయంలో 5% లేదా
ఏఈడి 5 మిలియన్లు. ఈ రెండిట్లో ఏది తక్కువైతే అది. అంతకు మించి ఉండకూడదు. ఓ, అది చాలా తక్కువ పరిమితిలాగా ఉంది. మరి ఒకవేళ ఈ షరతుల్లో ఏ ఒక్కటి పాటించకపోయినా? అంతే సంగతులు. ఆ 0% ప్రయోజనం పోతుంది. కేవలం ఆ ఒక్క సంవత్సరానికే కాదు, ఆ తర్వాత వచ్చే 4 సంవత్సరాలకు కూడా వారి మొత్తం ఆదాయంపై 9% పన్ను కట్టాల్సొస్తుంది. అమ్మో, 5 ఏళ్లపాటు 9% అంటే పెద్ద దెబ్బే. అందుకే ఫ్రీ జోన్ కంపెనీలు చాలా జాగ్రత్తగా ఈ రూల్స్ పాటించాలి. అర్థమైంది. ఇది నిజంగా పెద్ద మార్పు. మరి చిన్న వ్యాపారాలకు ఊరట కలిగించేదేమైనా ఉందా? ఇంత కఠినంగా ఉంటే వాళ్ళ పరిస్థితేంటి? ఉంది. దానికోసమే స్మాల్ బిజినెస్ రిలీఫ్ ఎస్బీఆర్ అని ఒకటి పెట్టారు. ఎస్బీఆర్? అవును. ఇది ఎవరికంటే సంవత్సరానికి ఏఈడి 3 మిలియన్ల లోపు రెవెన్యూ అంటే ఆదాయం ఉన్న రెసిడెంట్ ట్యాక్స్ పేయర్స్కి వర్తిస్తుంది. ప్రస్తుతానికి డిసెంబర్ 31, 2026 వరకు ముగిసే పన్ను కాలాలకు ఇది అందుబాటులో ఉంటుంది. 3 మిలియన్ల లోపు ఆదాయం. ఓకే. దీన్ని ఎంచుకుంటే ఏమవుతుంది? దీన్ని ఎంచుకుంటే ఆ పన్ను కాలానికి వాళ్ల టాక్సబుల్ ఇన్కమ్ అంటే పన్ను విధించదగ్గ ఆదాయం 0గా పరిగణిస్తారు. సింపుల్గా చెప్పాలంటే ఆ సంవత్సరం పన్ను కట్టాల్సిన అవసరం లేదు. వావ్, అంటే పన్ను మినహాయింపు అన్నమాట. ఒక రకంగా అంతే. మా దగ్గరున్న కేస్ స్టడీలో కూడా ఒక చిన్న కంపెనీ ఈ ఎస్పీఆర్ వల్ల కంప్లైన్స్ భారం బాగా తగ్గించుకోగలిగింది. రిటర్న్స్ ఫైల్ చేయడం కూడా సింపుల్గా ఉంటుంది. రికార్డ్ కీపింగ్ భారం తగ్గుతుంది. ఇది చాలా మంచి విషయం. కానీ ఇది అందరికీ వర్తిస్తుందా? లేక ఇక్కడ కూడా ఏమైనా కండిషన్స్ ఉన్నాయా? కొన్ని పరిమితులున్నాయి. పెద్ద మల్టీనేషనల్ కంపెనీ గ్రూపులకు ఇది వర్తించదు. అలాగే ఇందాక మనం చెప్పుకున్న క్యూఎఫ్జీపీలకు, కొన్ని ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి కూడా ఇది వర్తించదు. ఓకే. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఎస్బీఆర్ ఎంచుకున్న సంవత్సరంలో ఒకవేళ వ్యాపారానికి నష్టమొస్తే ఆ నష్టాన్ని భవిష్యత్తు లాభాలతో సర్దుబాటు చేసుకోవడానికి వీలుండదు. ట్యాక్స్ లాసెస్ క్యారీ ఫార్వర్డ్ చేయలేరన్నమాట. అదొక పాయింట్. కానీ రిజిస్ట్రేషన్, ఫైలింగ్ లాంటివి తప్పనిసరా ఎస్బీఆర్ వాళ్ళకి? అవును, రిజిస్ట్రేషన్ కంపల్సరీ. అలాగే ప్రతి సంవత్సరం రిటర్న్ కూడా ఫైల్ చేయాలి. ఎస్బీఆర్ కావాలనుకుంటే ఆ రిటర్న్లోనే దాన్ని ఎంచుకోవాలి. ట్యాక్స్? అవును. ఎఫ్టీఏ యూజర్ మాన్యువల్లో చెప్పినట్లు వాళ్ల ట్రేడ్ లైసెన్స్ ఎప్పుడు జారీ అయిందో ఆ నెలని బట్టి రిజిస్ట్రేషన్ డెడ్ లైన్స్ వేర్వేరుగా ఉంటాయి. సమయానికి చేసుకోకపోతే ఏఈడి 10,000 ఫైన్ పడుతుంది. 10,000 దిర్హంలు, అది చాలా ఎక్కువ. అవును. ఇక ప్రతి ఆర్థిక సంవత్సరం ముగిసిన 9 నెలలలోపు వార్షిక పన్ను రిటర్న్ ఆన్లైన్లోనే ఫైల్ చేయాలి. ఈ ప్రాసెస్ అంతా కొంచెం కష్టంగా అనిపిస్తే ఎవరైనా సంప్రదించవచ్చా? సహాయం దొరుకుతుంది. ఆ కేస్ స్టడీలో చెప్పినట్టు ఫాస్ట్లైన్ లాంటి కన్సల్టెన్సీ సంస్థలున్నాయి. వాళ్లు రిజిస్ట్రేషన్ నుంచి రిపోర్టింగ్ వరకు, ఈ రూల్స్ మీద ట్రైనింగ్ ఇవ్వటం వరకు చాలా సర్వీసులు అందిస్తున్నారు. ఈ కార్పొరేట్ పన్ను రేట్లు తక్కువగానే ఉన్నా ఈ నియమ నిబంధనలు పాటించడం అనేది చాలా ముఖ్యమనిపిస్తోంది. ముఖ్యంగా మెయిన్లాండ్, ఫ్రీ జోన్ వ్యాపారాలకు వేర్వేరు రూల్స్ ఉండటం, ఆ క్యూఎఫ్జెడ్పీ స్టేటస్ కానీ లేదా ఎస్బీఆర్ అర్హత గానీ సరిగ్గా అర్థం చేసుకోవడం కీలకం. ఖచ్చితంగా చెప్పాలంటే ఈ పన్ను విధానం ఇంకా కొత్తది. ఇదింకా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. కాబట్టి వ్యాపారాలు దీనికి ఎలా అలవాటు పడతాయో, వాళ్ల దీర్ఘకాలిక వ్యూహాలు ఎలా మార్చుకుంటారో చూడాలి. ముఖ్యంగా ఆ ఫ్రీ జోన్ ప్రయోజనాలు కంటిన్యూ అవ్వాలంటే క్యూఎఫ్జెడ్పీ షరతులను కంటిన్యూస్గా పాటించడం తప్పనిసరి. అవును. వినేవారు ఆలోచించడానికి ఒక విషయం ఉంది. ఈ మారుతున్న పన్నుల వాతావరణం లాంగ్ రన్లో యూఏఈలో ఒక వ్యాపారాన్ని ఎక్కడ పెట్టాలి అనే నిర్ణయాన్ని, అంటే లొకేషన్ డెసిషన్ని, అలాగే ఓవరాల్ బిజినెస్ స్ట్రాటజీని ఎలా ప్రభావితం చెయ్యొచ్చు, దీని గురించి ఆలోచించండి.